బ్యాక్ టు న్యూస్. రైతులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు. అధికారంలోకి వస్తే వడ్లకు క్వింటాకు 500 రూపాయలు బోనస్గా ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్న వడ్లకే బోనస్ ఇస్తామనడం సరైంది కాదని మండిపడ్డారు. వరి పండించే ప్రతి రైతుకు 500 బోనస్ ఇవ్వాలని చెప్పారు. అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు నాగేశ్వరరావు. వరికి సన్న రకానికే 500 బోనస్ అని చెప్పాడు. ఇది సరైనది కాదు. అంతకుముందు ఆ మాట చెప్పలే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకి క్వింటాకి 500 రూపాయలు బోనస్ ఇస్తాం వరికి అని చెప్పారు. ఇప్పుడు సన్న రకాలని చెప్పంటాం సరైనది కాదు. సన్న రకాలు 20% కంటే ఎక్కువ ఉండవు పండించే దాంట్లో. 80% దొడ్డు రకాలే ఉంటాయి. రైతులు నష్టపోతారు కాబట్టి ముఖ్యమంత్రి గారి ప్రకటన వెనక్కి తీసుకోవాలి. మొత్తం వరి ధాన్యానికి ఇవ్వాలి. సన్నాల దొడ్డు రకం అనే సంబంధం లేకుండా ప్రతి క్వింటాకి 500 రూపాయలు బోనస్ ప్రభుత్వం అసలు హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీగా ప్రజలు నమ్మి ఓటేశారు. ఇప్పుడు దాని నుంచి వెనక్కిపోవడం సరైనది కాదు. ఖచ్చితంగా అది 500 రూపాయలు ఇవ్వాల్సిందే అని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే అకాల వర్షాలకి బాగా పంటలు తడిచిపోతూ ఉన్నాయి. ధాన్యం ముఖ్యంగా మిర్చి కానీ ధాన్యం కానీ తడిసిన ధాన్యం మొత్తాన్ని కూడా పంటలను కూడా ప్రభుత్వం మద్దతు ధరకు తక్కువ